యేసు సిలువలో పలికిన 7 విలువైన మాటలను క్లుప్తముగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన ప్రతి మాట కూడా మానవాళిలో మార్పును తీసుకువచ్చేదిగా, మనకు మాదిరిగా చాలా ఉత్తమమైన ఉద్దేశాలతో ఆయన పలకడం జరిగింది. మరి ఒక్కొక్క మాటను గూర్చి ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోయి అంతా ఖర్చు చేసి అంతా నష్టపోయిన తరువాత తిరిగి తండ్రి యొద్దకు వస్తూ ఉన్నాడు. కానీ తను వెళ్ళిన నాటి నుంచి తండ్రి మాత్రం ప్రతి దినము కూడా మార్గమధ్యములో కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ రోజైనా నా కుమారుడు నా వైపుకు తిరిగి రాకపోతాడా అనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. అదే రీతిగా ఈ రోజున తప్పిపోయిన తన ప్రజలందరి కోసం తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. తండ్రికి మనకు మధ్య పాపము ద్వారా ఎడబాటు వచ్చింది. అయితే ఆ పాపము నుంచి మనం వేరుపరచబడితేనే మరలా తండ్రితో కలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. కనుక తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరికి రమ్మని మనల్ని ప్రాధేయపడుతున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనలను స్వస్థపరిచి విడుదల కలుగచేస్తుంది. తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వమానవాళిని నరకము నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రయధనముగా తండ్రి కుమారుని చేయవిడిచాడు. మన పాపభారాన్ని మోస్తూ యేసుక్రీస్తు ఈ మాట పలికాడు. తండ్రి చిత్తం నెరవేర్చాలని యేసుక్రీస్తుల వారు ఆశించారు. ప్రభువు ఈ మాట బాధతోనో భయముతోనో పలుకుతున్నది కాదు, కానీ మనకి ఒక అర్థపూరితమైనటువంటి గ్రహింపు కోసం ప్రభువు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మన చేయి పట్టుకోవడానికే తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచాడనేటువంటి గ్రహింపు మనకి కావాలి. ఇంకా ఎంతకాలం లోకమునే ప్రేమిస్తూ తండ్రికి ఎడముగా జీవిస్తావు? ఇకనైనా మన హృదయాన్ని మార్చుకుందాం, ప్రభు వైపుకు తిరుగుదాం. మన పాప శిక్షను, మన నరక శిక్షను తండ్రి అయిన దేవుడు తప్పించాలనుకున్నాడు. అందుకే మరి తన కుమారుని చేయి విడిచాడని మనం గ్రహించి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.